సో తెలంగాణలో మరి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సరూనగర్ స్టేడియానికి ప్రియాంక గాంధీ గారు వచ్చారు. మరి వాళ్ళందరూ చాలామంది వందలాది మంది వేలాది మంది కూడా నిరుద్యోగ యువత ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం తోటి మరి ఉప నియోజకవర్గం ఉన్నటువంటి సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి గారు కూడా మరి తన అనుచరులతో ఇక్కడికి వచ్చారు. వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ యొక్క సభ ద్వారా నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం? అన్న, గడిచిన 9 సంవత్సరాలు అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలలో తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపడతాయని ఆశించి ఇలా కేసీఆర్ని గద్దెనెక్కియడం జరిగింది. ఒక్కోసారి కాదు, రెండోసారి కూడా మళ్ళీ ఎక్కియడం జరిగింది. కానీ కొలువులు అనేటి తెలంగాణ ప్రజలకు యువతరానికి కావు, ఓన్లీ వాళ్ళ ఇంటి మందమే అని ఇవాళ కేసీఆర్ నిరూపించిండు. సో ఇవాళ తెలంగాణలో మనం చూసినట్టయితే దాదాపు 65% యువతనే ఉంటుంది. సో అందరూ అంటే తెలంగాణలో ఉన్న యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా మనకంటూ ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటే మన పిల్లలు బతుకులు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి హామీని ఇవాళ బేఖాతరు చేసిన కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి యావత్తు యువతరం అందరం సిద్ధంగా ఉంది. రానున్న రోజులలో ఇప్పటివరకు ఏదైనా చేసిందంటే, ఈ దేశాన్ని నడిపిందంటే, లేకపోతే మనకు స్థితిగతులు నేర్పిందంటే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో కూడా ఇది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యకరమని తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. రానున్న రోజులలో యువతకు ఇవాళ పెద్దపీట వేసి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఉద్యోగాలు మరి ఇయ్యలేని ఎడల వాళ్ళకి అంటే బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ లోన్స్ కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ వృత్తి లాంటి స్కీమ్స్ ఇచ్చి తెలంగాణ యువతని ఆదుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ చేయడానికి, అంటే యువతకు రేపు రానున్న రోజులలో తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే యువతకు పెద్దపీట ఎలా వేస్తుంది, ఏం చేస్తుంది, తెలంగాణ ప్రజల బతుకులు ఎట్లా బాగుపడతాయి అనేది చెప్పడానికే ఈరోజు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు వచ్చారు. గతంలో చూసినట్టయితే పోయిన సంవత్సరం ఇదే మే నెలలో రాహుల్ గాంధీ గారు మరి రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. రైతులందరూ సుభిక్షంగా ఉంటేనే ఈ దేశము, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆశించిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు యువత ఒక బంగారు బాట వేయడానికి తెలంగాణ గడ్డపైకి రావడం జరిగింది.